జనసేన ఎమ్మెల్యే చేతిలో జీవితం నాశనం అయిపోయిందని తాను పదే పదే మొత్తుకుంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ ఆరోపిస్తున్నారు. తనకెలాంటి న్యాయం జరగకపోతే జనసేన కార్యాలయం ఎదుటే పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతికి పాల్పడతానని హర్షవీణ ఆక్రోశిస్తున్నారు. ఆత్మహత్య తప్ప తనకు వేరే గత్యంతరం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నీతులు చెప్పే పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే అరవ శ్రీధర్ అకృత్యాలపై బయటకు వచ్చి ఫిర్యాదు చేశానని, అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తప్పు చేసిన జనసేన ఎమ్మెల్యేనే కాపాడాలని చూస్తున్నట్లు కనిపిస్తోందని బాధితురాలు ఆరోపిస్తున్నారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై అకృత్యానికి తెగబడ్డమే కాకుండా 5 సార్లు అబార్షన్ చేయించారని ప్రభుత్వ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తోన్న హర్షవీణ ఆరోపించిన సంగతి తెలిసిందే. అరవ శ్రీధర్ వెకిలి వేషాలకు సంబంధించి ఆమె వీడియో ఆధారాలను కూడా బయటపెట్టారు. హర్షవీణ ఆరోపించిన వెంటనే ఈ ఘటనపై త్రిసభ్య కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు పవన్ కళ్యాణ్. వారాలు గడిచినా ఆ కమిటీ ఏం తేల్చిందో ఎవరికీ తెలియదు. కమిటీ వేసే సమయంలో అరవ శ్రీధర్ను పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నామని జనసేన నాయకత్వం ప్రకటించింది. అయితే అరవ శ్రీధర్ కొద్ది రోజులుగా పార్టీ సమావేశాలకు సైతం యథాతథంగా పాల్గొంటున్నారని హర్షవీణ ఆరోపించారు. మీరు వేసిన కమిటీ ఏం నివేదిక ఇచ్చిందో చెప్పండి సార్ అని పవన్ కళ్యాణ్ ను ఆమె నిలదీస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక కమిటీ వేసినప్పుడు ఆ కమిటీ నీకు ఎటువంటి రిపోర్ట్ లేకపోతే ఇవ్వకపోతే నువ్వు ఎలా బయట తిరుగుతావు? కమిటీ ఒక రిపోర్ట్ ఇవ్వాలి కదా. నువ్వు మంచోడు అనేసే ఈ రిపోర్ట్ ఇవ్వమని చెప్పు. ప్రూఫ్స్తో నువ్వు మంచోడు అనేసే రిపోర్ట్ ఇవ్వమని చెప్పు. వీణ రాంగ్ అని చెప్పేసి ప్రూఫ్స్తో రిపోర్ట్ ఇవ్వమని చెప్పు. అప్పుడు నువ్వు తిరుగు పార్టీ కార్యక్రమాలకి. ఇదంతా వదిలేసి ఫొటోస్ అప్లోడ్ చేయొద్దంట, కానీ నువ్వు మాత్రం పార్టీ కార్యాలయానికి వెళ్ళిపోతావంట. ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా? పవన్ కళ్యాణ్ గారు ఒక నివేదిక అయితే ప్రకటించారు కదా, దెన్ ప్రూవ్ మీ రాంగ్. నెలన్నర దాటినా తమ పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై పవన్ చర్యలు తీసుకోలేదని, అటు ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి కూడా స్పందించడం లేదని హర్షవీణ ఆక్రోశిస్తున్నారు. అత్యాచారానికి పాల్పడింది ఎమ్మెల్యే కాబట్టి కూటమి పాలకులు ఎమ్మెల్యేని కాపాడుకొస్తున్నట్లుందని ఆమె ఆరోపిస్తున్నారు. తనకు న్యాయం జరగకపోతే ఇక ఆత్మహత్య చేసుకోవటం తప్ప వేరే గత్యంతరం లేదని ఆమె తీవ్ర మానసిక క్షోభతో అంటున్నారు. ఒక ఎమ్మెల్యే పవర్ ఉంది కదా అని చెప్పేసి మీరందరూ ఒక అమ్మాయికి అన్యాయం చేయడం ఏంటి సార్? చాలా తప్పు సార్. ఇది ఇలాగే ఉంటుంది అంటే నాకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదు. అది కూడా నేను మీ పార్టీ ముందే జనసేన పార్టీ విజయవాడలో వచ్చి మీ పార్టీ కార్యాలయం ముందే నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టేసుకుంటాను. మీరున్నారనేసే నేను బయటికి రావడం జరిగింది. లేదు మీరందరూ కంకణం కట్టుకొని నాకు అన్యాయం చేయాలి అనుకుంటే నేను మీ పార్టీ కార్యాలయానికే వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్. ఇంకింతకంటే నాకు వేరే గత్యంతరం లేదు. చచ్చిన తర్వాత అయినా సరే వీణ గురించి ఆలోచిద్దామనేసి మీకేమన్నా అనిపిస్తుందేమో. తాను అధికారంలోకి వస్తే ఆడబిడ్డపై ఎవరైనా చెయ్యేస్తే చాలు తాట తీస్తానని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పూనకు వచ్చినట్లు ఊగిపోయారు. ఇప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేనే ఓ ఆడబిడ్డపై అకృత్యానికి పాల్పడితే చర్యలు తీసుకోకుండా కాలక్షేపం చేస్తున్నారు. ఇదేనా పవనిజం అంటే అని హర్షవీణ నిలదీస్తున్నారు.